నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈ నెల 18న వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభం. నారావారిపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇక నుండి అన్ని ధృవీకరణ పత్రాలు వాట్సాప్ లో అందిస్తామని వెల్లడించిన సీఎం చంద్రబాబు. పురాతన దేవాలయాలను పునర్నిర్మించి జీర్ణోద్ధారణ చేయిస్తాం. నెల్లూరులోని శ్రీ ధర్మరాజు శివాలయాలను పరిశీలించిన రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ. చదువుతోనే పేదరికం దూరం. చిల్లకూరు మండలంలోని పలు కాలనీలో గిరిజనులకు దుస్తులు అందజేసిన అనంతరం మాట్లాడిన రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీనివాసన్ నాయుడు. వైభవంగా కనుమ పండుగ. చిల్లకూరు మండలం వరగలి క్రాస్ రోడ్ ప్రాంతంలో ఉన్న శ్రీకృష్ణ గోశాలలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా గోపూజ. సాంప్రదాయ దుస్తుల్లో వేడుకల్లో పాల్గొన్న సభ్యులు తదితరులు. ఈ నెల 18వ తేదీన వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. నారావారిపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. వివిధ రకాల సర్టిఫికెట్ల కోసం ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభిస్తున్నామని తెలిపారు. పుట్టిన తేదీ, కులం, స్థానికం, అడంగల్ వంటి 150 ధృవ పత్రాలను వాట్సాప్ లో అందిస్తామని పేర్కొన్నారు. ఈ విధానంతో ప్రజలెవరూ ప్రభుత్వ ఆఫీసుల వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదని సీఎం చంద్రబాబు వివరించారు. రైస్ కార్డ్స్ ఒక 41 మందికి లేవన్నారు, అవి కూడా ఇచ్చేయమంటాను. ఆధార్ కార్డ్స్, ఆధార్ అథెంటికేషన్ 61 మంది చేయలేదన్నారు, అది కూడా చేయమంటాను. భవిష్యత్తులో ఈ నేటివిటీ, డేట్ ఆఫ్ బర్త్, లేకుంటే డెత్ సర్టిఫికేట్, అడంగల్ ఇవన్నీ ఉన్నాయి. రేపు 18 నేను ఓపెన్ చేస్తున్నాను. ఒక వాట్సాప్ గవర్నెన్స్ పెడుతున్నా. మీరు ఏ పని ఉన్నా మీరు ఒక లెటర్ పెట్టేస్తే మీకు కావాల్సిన సర్టిఫికేట్ ఆటోమేటిక్ గా మీకు వచ్చేట్టుగా యాక్సెస్ ఇచ్చేస్తాం. మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు. టు స్టార్ట్ విత్ 150 సర్వీసులు ఇస్తాం. ఆ తర్వాత సర్వీసులు పెంచుకుంటా పోతాం. ఫైనల్ గా ఎక్కడ ఆఫీసుకు పోయే పని లేకుండా మీరు చేస్తా ఉంటే టెక్నాలజీలో నేను దాన్ని కరెక్ట్ చేసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకవేళ రేపు రాబోయే రోజు అది కూడా చేస్తున్నా, వర్కౌట్ చేస్తున్నా, కొంచెం టైం పడుతుంది. మీరు రాయలేకపోతే మాటల్లో చెప్పినా మీ మాటల్ని కరెక్ట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ సమస్య దాన్ని కూడా రికార్డ్ చేసి డిపార్ట్మెంట్ కి చెప్పి ఆ పని చేసి మళ్ళా మీకు వాయిస్ లో కావాలంటే వాయిస్, అదర్వైజ్ టెక్స్ట్ లో కావాలంటే టెక్స్ట్, లేకపోతే సర్టిఫికేట్ కావాలంటే సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితి వస్తుంది. అంటే కామన్ మ్యాన్ కూడా టెక్నాలజీ పర్ఫెక్ట్ గా ఉపయోగించుకోవడానికి శ్రీకారం చుడతాం. ఎక్కడ ఇబ్బంది లేకుండా మీకు సెల్ ఫోన్ ఒక ఆయుధంగా పనిచేస్తుంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రంలోని పురాతన దేవాలయాలను పునర్నిర్మించి జీర్ణోద్ధారణ చేస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నెల్లూరులోని ధర్మరాజు శివాలయాలను ఆయన పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణతో కలిసి పునర్నిర్మాణాలపై చర్చించారు. నెల్లూరు నగరంలోని నవాపేట ప్రాంతంలో కొలువై ఉన్న శ్రీ ధర్మరాజు శివాలయాలను రాష్ట్ర దేవాదాయ పురపాలక శాఖ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ పరిశీలించారు. మున్సిపల్ అధికారులతో శివాలయ పునర్నిర్మాణంపై చర్చించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ నగరంలోని పురాతన శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి, ధర్మరాజు స్వామి దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలోని దేవాలయాలను పునర్నిర్మించాలంటే ఆగమ పండితుల సలహా మేరకే చేయాలని నిర్ణయించామని తెలిపారు. అందరి సూచనలు, సలహాల మేరకు పునర్నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభిస్తామని ఆయన వివరించారు. అలాగే ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ గత 6 నెలలుగా నెల్లూరు నగరంలోని పురాతన దేవాలయాలను ఆధునీకరించాలని భావించి తనదనుగుణంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. దేవాలయ పునర్నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయించి నిర్ణీత కాల పరిమితి పెట్టుకుని పూర్తి చేయిస్తామని పేర్కొన్నారు. వాళ్ళను టైం ఇచ్చేసి
చిల్లకూరు మండలంలోని వరగలి క్రాస్ రోడ్ సమీపంలో ఏర్పాటైన శ్రీకృష్ణ గోశాలలో కనుమ పండుగ వైభవంగా జరిగింది. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడారు. చిల్లకూరు మండలంలోని వరగలి క్రాస్ రోడ్ ప్రాంతంలో ఏర్పాటైన శ్రీకృష్ణ గోశాలలో కనుమ పండుగను పురస్కరించుకుని ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో గో పూజను మంగళ వాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రగతి సంస్థ సభ్యులు తదితరులు సాంప్రదాయ దుస్తుల్లో హాజరై ప్రత్యేక పూజలు చేశారు. బూడిదవాక వెంకటరత్నమాచారి ప్రభావతి దంపతుల ఆతిథ్యంలో ఈ వేడుకలు జరిగాయి. వారి సహకారంతో అల్పాహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ పల్లెటూరి వాతావరణంలో గోపూజ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. గోమాతను పూజించడం మన సాంప్రదాయమని ఆయన వివరించారు. ఇక్కడ మన వరగల్ చీల్ రోడ్లోనే ఒక మంచి గోశాలని అంటే పండగ వాతావరణాన్ని ఇక్కడ మనకందరికి అందించిన మా ఆచార్య దంపతులకి ప్రభావతి వాళ్ళ ఇద్దరు దంపతులకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాల్సింది కోరుతున్నాం. ఎందుకంటే అన్నీ తానే ఇక్కడ ఎంత చక్కగా ఎక్కడ ఎవరికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎక్కడ ఏ టైంలో ఏది జరగాలో అన్నీ కూడా చాలా చక్రంగా చేసిన మా ఆచార్య దంపతులకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా ఇక్కడ మన గోవును పూజించుకోవడం అనేది మనం లక్ష్మీదేవిని పూజించుకుంటే గోవును పూజించుకోవడం అంటే దాన్ని ఏర్పాటు చేసిన ప్రగతి సేవా సంస్థకి మేము ఆయనకి ప్రగతి సేవా సంస్థ మన ఆచార్య గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏదో ఒక విధంగా మన పశువుల పండుగ మనం ఇక్కడ చేసుకోవడం మనం పల్లెటూరు వాతావరణంలో ఉంది. ఇక్కడ అదే పల్లెటూరు వాతావరణంలో నుంచి తీసుకొచ్చే మన టౌన్లో ఉన్నాము, కానీ పల్లెటూరు వాతావరణంలో ఉన్నట్టుగా ఏర్పాటు చేసిన మన ఆచార్య దంపతుల్ని మరీ అభినందిస్తూ నాకు అవకాశం ఇచ్చిన అధ్యక్షుడు. ఈనాటి ఈ గోపూజ కార్యక్రమ కృత్యాలు శ్రీకృష్ణ పరమాత్మనికి నచ్చి మెచ్చే క్షణాలు. ఉభయదాతలు శ్రీ బూడిదవాక వెంకటరత్నమాచారి మరియు శ్రీమతి ప్రభావతి గారు, వారి పరివారానికి ప్రగతి సేవా సంస్థ తరఫున శుభాశీస్సులు. కుర్రాళ్ల ఆటలు, గొబ్బెమ్మల పాటలు, కట్టుబాట్లు, కట్టుబొట్లు, ఆచారాలు, సాంప్రదాయాలు కలగలిపిన పిండి వంటలు మన సంక్రాంతి రోజులు. నీళ్లతో కడిగిన ఇళ్ళు వాకిళ్ళు, నిప్పుతో వేసిన భోగి మంటలు, నేల మీద ముత్యాల ముగ్గులు, నింగిలో ఎగిరే రంగుల పతంగులు, చురుగాలి ఆనందాలు తాకిన మన మనసు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ సేవా సమితి వ్యవస్థాపకులు మయూరి శ్యామ్ యాదవ్, సంస్థ ప్రతినిధులు బండి ధనంజయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పేదరికాన్ని దూరం చేసేది ఒక చదువు మాత్రమేనని, పిల్లలందరినీ బాగా చదివించాలని ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీనివాసనాయుడు అన్నారు. చిల్లకూరు మండలంలోని నాంచారంపేట, కడివేడు, నక్కలవారి కండ్రిగ గ్రామాల్లోని గిరిజనులకు రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దుస్తులు పంపిణీ చేశారు. చిల్లకూరు మండలంలోని నాంచారంపేట, కడివేడు, నక్కలవారి కండ్రిగ గ్రామాల్లోని గిరిజనులకు రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీనివాసనాయుడు, సహ వ్యవస్థాపకులు శిరీష చేతుల మీదుగా దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అక్కడ గిరిజనులు సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. సేవా కార్యక్రమాల సందర్భంగా శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా గిరిజనులకు దుస్తులు అందజేశామని తెలిపారు. పేదరికాన్ని దూరం చేసేది ఒక్క చదువు మాత్రమేనని, పిల్లలను బాగా చదివించాలని తల్లిదండ్రులకు సూచించారు. పేదలకు విద్య, వైద్యం అందించడంలో మా ట్రస్ట్ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని ఆయన వివరించారు. ఈ సంవత్సరం కూడా మీతో సంక్రాంతి జరుపుకొని కొత్త బట్టలు ఇవ్వాలని వచ్చాం. సరేనా? పిల్లలు బాగా చదువుకుంటున్నారా? బాగా చదువుకోండి. చదువుకుంటేనే మీ జీవితాలు మారుతాయి. సరేనా? మీ తాతలు చిన్న ఇంట్లో గుడిసెల్లో ఉండేవాళ్ళు, మీ నాయనలు అట్టే ఉండేవాళ్ళు, మీరు ఉంటున్నారు. చదువుకుంటే మీ పిల్లలు, చదువుకోకుండా మీ పిల్లలు అట్లే ఉంటారు, మీ మనవాళ్ళు కూడా అట్లే ఉంటారు. చదువుకుంటే పెద్ద మిద్దెలు, మంచి కారులో తిరగచ్చు. ఇప్పుడు పుల్లయ్య అల్లుడు చూడు ఎట్టు కారులో తిరుగుతున్నాడా లేదా? ఏం పుల్లయ్య చూడు, మీ కళ్ళ ముందే ఉన్నారు. బాగా చదువుకున్నాడు అబ్బాయి, కారులో తిరుగుతున్నాడు, రేపు విమానాల్లో తిరుగుతాడు. సో మీరు కూడా బాగా చదివించండి పిల్లల్ని చదివిస్తే మీ జీవితాలు బాగుపడతాయి. మీ జీవితాలు బాగుపడితే మీ కాలనీ, గ్రామం అన్నీ బాగుపడతాయి. తర్వాత దేశం కూడా బాగుపడుతుంది. బాగా చదివించండి. నేను కోరుకునేది అదొక్కటే, చదువే జీవితాలని, కుటుంబాలని మార్చేస్తుంది. ఇంక ఆ శక్తి దేనికి లేదు, ఒక చదువుకు మాత్రం. ఇంకా మరికొందరు మాట్లాడారు. వాళ్ళకి భవిష్యత్తు, సో మన జీవితాలు కూడా బాగుపడతాయి. లేదంటే మనం ఇలానే ఉంటాం. ఓకేనా? అందరూ దాన్ని మిస్ చేయకుండా పంపించండి స్కూల్కి. ఓకేనా? తను తీసుకెళ్తున్నా. ఓకే, మంచి పని చేస్తున్నావు. నువ్వు కూడా బాగా చదువుకుంటున్నావు కదా? సరే, 10th తర్వాత ఏం చదవాలి, ఏం అవ్వాలి అనేది కూడా ఆలోచించు నువ్వు.
సరేనా? ఏమైనా సాయం కావాలంటే సార్ ఉన్నారు, ఆయన చాలా మంచివాడు, ఏమైనా ఇస్తారు. సరేనా? ఆయన అడుగు, నీకేమైనా కావాలంటే సాయం చేస్తారు. సో నువ్వు కూడా బాగా చదువుతుంది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కార్యదర్శి రామయ్య నాయుడు, ట్రస్ట్ సభ్యులు బాబు, భాస్కర్, అహ్మద్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. దళితులంటే ఒక్కటేనని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చే ఏకైక ఉక్కు మహిళ మాయావతి అని ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షులు మీజూరి మాధవ్, న్యాయ సలహాదారుడు అశోక్ కాంబ్లే తదితరులు పేర్కొన్నారు. కోట పట్టణంలో పోరాట సమితి ఆధ్వర్యంలో మాయావతి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మల్లికార్జునరావు, పనబాక హేమంత్, కేశవ, ఏడుకొండలు, మురళి, కోటేశ్వరరావు, కృష్ణయ్య, నాగేంద్ర, అనిల్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి అసమానత్వ సామాజిక వ్యవస్థపై తిరుగులేనటువంటి పోరాటం చేసి ఆ అసమానత్వ సమాజాన్ని ధ్వంసం చేయడం కొరకు ఒక ఈక్వల్ సోషల్ డెమోక్రటిక్ సిస్టమ్కి పునాదులు వేసి ఈ దేశంలో ఉన్నటువంటి కుల సమాజాన్ని బద్దలగొడుతూ ప్రతి ఒక్కరూ ఈ దేశ పౌరులు అజ్ఞానంలో, బానిసత్వంలో, భయంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారిని అజ్ఞానం నుండి జ్ఞానంలోకి, బానిసత్వం నుండి స్వేచ్ఛలోకి, భయం నుండి సాహసంలోకి తీసుకొచ్చి ఈ దేశం సమానంగా ఉండాలంటే ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది. ఆ ప్రజాస్వామ్యానికి ముఖ్యమైన మౌలిక సూత్రాలుగా నిలిచినటువంటి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం అందరికీ అందాలంటే ఈ దేశాన్ని తెల్లదొరలు విడిపోయి నల్లదొరల చేతుల్లోకి అధికారం రావడం స్వాతంత్రం కాదు. అట్లా కానటువంటి స్వాతంత్రం కొత్త తరహా బానిసత్వం అవుతుంది. ఎవరైతే వేల సంవత్సరాలుగా కేవలం మిత్రులారా, భారతదేశంలో బహుజనులకు రాజ్యాధికారమే ముఖ్యమని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన విధానాన్ని తూచ తప్పకుండా బహుజన సమాజ్ పార్టీని స్థాపించిన మాన్యశ్రీ కాంశీరామ్ గారు, ఆయన వారసురాలుగా ప్రకటించినటువంటి కుమారి మాయావతి గారి జన్మదినం కోటలో ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. మిత్రులారా, బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు రాజ్యాధికారం ద్వారానే అన్నీ వస్తాయని చెప్తే దాన్ని తూచ తప్పకుండా పాటించిన వ్యక్తులు మాయావతి గారు. రాపూరు మండలంలోని అక్కమాంబపురంలో కనుమ పండుగను వైభవంగా నిర్వహించారు. ప్రతి ఇంటి ముంగిట అందమైన రంగవల్లులు తీర్చిదిద్దారు. పశువుల కొమ్ములకు రంగులు వేశారు. గోమాతకు పూజలు నిర్వహించారు. దీంతో గ్రామంలో కనుమ పండుగ నెలకొంది. రాపూరు మండలంలోని అక్కమాంబపురం గ్రామంలో కొలువైయున్న శ్రీ పోలేరమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో స్థానికులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. గ్రామంలో జ్వరాలు రావడంతో స్థానికులు అమ్మవారికి మొక్కుకోవడంతో 4 వారాల పాటు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సద్ది పోశారు.
గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో కొలువైయున్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం సాయంత్రం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని ఆంజనేయుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం పల్లకీ సేవ వైభవంగా జరిగింది. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. శబరిమలలో అయ్యప్ప స్వామి దివ్యజ్యోతి దర్శనం లభించింది. ఆలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం జ్యోతి దర్శనం కలిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జ్యోతిని దర్శించుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 18న వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభం. నారావారిపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇక నుండి అన్ని ధృవీకరణ పత్రాలు వాట్సాప్ లో అందిస్తామని వెల్లడించిన సీఎం చంద్రబాబు. పురాతన దేవాలయాలను పునర్నిర్మించి జీర్ణోద్ధారణ చేయిస్తాం. నెల్లూరులోని శ్రీ ధర్మరాజు శివాలయాలను పరిశీలించిన రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ. చదువుతోనే పేదరికం దూరం. చిల్లకూరు మండలంలోని పలు కాలనీలో గిరిజనులకు దుస్తులు అందజేసిన అనంతరం మాట్లాడిన రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీనివాసన్ నాయుడు. వైభవంగా కనుమ పండుగ. చిల్లకూరు మండలం వరగలి క్రాస్ రోడ్ ప్రాంతంలో ఉన్న శ్రీకృష్ణ గోశాలలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా గోపూజ. సాంప్రదాయ దుస్తుల్లో వేడుకల్లో పాల్గొన్న సభ్యులు తదితరులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.